ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం ధనం నిల్వ చేసే విధానం. ఇంట్లో ధనం నిల్వ ఉండటం లేదు, ఇంట్లో సమృద్ధి చెందడం లేదు, ధన ప్రవాహం రావడం లేదు అనేవారు వాళ్ళ బీరువాని ధనం దాచే విధానాన్ని తెలుసుకోవాలి. చాలా వీడియోలు చెప్పాను. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే బీరువా ధనాన్ని నిల్వ చేసే ఒక అల్మరగానే చూస్తాం. మనకి వాస్తు ప్రకారం కొన్ని అనుకూలమైన దిక్కులు కూడా చెప్పడం జరిగింది. అందులో కొంతమందికి అనుమానాలు ఉంటాయి. ఉత్తరం పెట్టుకోవాలా, దక్షిణం పెట్టుకోవాలా, తూర్పు పెట్టుకోవాలా, పడమర పెట్టుకోవాలా. వాస్తు ప్రకారం అయితే దక్షిణ గోడకి ఆనుకొని ఉత్తరం వైపు తెరిచేలా అత్యంత శుభప్రదమైన దిక్కుగా శాస్త్రం చెప్తుంది. బీరువాని గదిలో దక్షిణం గోడకు పెట్టి ఆనిచిపెట్టాలి. తర్వాత అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఉత్తరం కుబేరుడి దిక్కు. తెరుచుకునేటప్పుడు కూడా ఉత్తరం వైపు తెరుచుకుంటుంది. కుబేరుడు సంపదకి అధిపతి కాబట్టి ఆ దిశలో బీరువా తెరవడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుందని వాస్తు చెప్తుంది. అలాగే రెండో ఆప్షన్ పడమర గోడ. పడమర గోడకు ఆనుకొని తూర్పు వైపు తెరుచుకునేలా, ఇది కూడా ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. అంటే మీకు దక్షిణం వైపు పెట్టుకోలేకపోతే పడమర వైపు పెట్టుకోవడానికి ఇది ఒక సెకండ్ ఆప్షన్. ఇది కూడా బీరువాని గదిలో, అంటే బీరువాలో ఆ గదిలో, నైరుతి గదిలో పడమర గోడకు పెట్టి తర్వాత అది తూర్పు వైపు, అంటే ఇంద్రుడి దిక్కు అంటాం, అది తెరుచుకోవడం వల్ల కూడా కొంత సానుకూల శక్తికి, అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే డబ్బు నిల్వ చేసే విధానం. బీరువాలో డబ్బు, నగలు ఇలాంటి విలువైన వస్తువులు ఉంచేటప్పుడు అవి ఎల్లప్పుడూ శుభ్రంగా చక్కగా అమర్చుకోవాలి. అలాగే చిరిగిపోయిన నోట్లు, అనవసరమైన వస్తువులు బీరువాలో పెట్టకూడదు. కొంతమంది బీరువాలో చెత్తంతా పెడతారు, అలా పెడితే డబ్బు నిలవదు. అలాగే అద్దం. బీరువాకి అద్దం ఉంటే అది ధనాన్ని ప్రతిబింబించే ఒక వాహకంగా చూస్తారు. ధనం పెట్టిన లోపల చిన్న అద్దం పెట్టుకోవడం, లోపల పక్కన పెట్టుకోవాలి. అది కూడా ఉత్తరం వైపు చూసే విధంగా. అంటే వీపు ఉత్తరం ఉండాలి, అద్దం దక్షిణ వైపు చూస్తూ ఉండాలి. అలా పెట్టుకోవడం వల్ల కూడా ధనం రెట్టింపు అవుతుందని వాస్తు చెప్తుంది. అలాగే అద్దం ఏదైనా బీరువాకు ఉందనుకోండి, దానికి ఖచ్చితంగా కట్టిన ఉండాలి. అది ఏ బాత్రూమ్నో మెయిన్ తలుపునో చూస్తే అదృష్టం కలిసి రాదు. కాబట్టి మీరు ఈ చిన్న విషయాన్ని గమనించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.